అందరికీ నమస్తే అండి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి చేసేలా ఉండాలి, ప్రజలకు మంచి చేసేలా ఉండాలి, లీడర్లకు మంచి చేసేలా ఉండాలి, కార్యకర్తలకు మంచి చేసేలా ఉండాలి. అంతా కూడా బాగుండాలి. కానీ ఏ ఒక్క వర్గానికి కూడా బాగులేకపోతే, నష్టం చేస్తుంటే, అంత ప్రయోజనంగా లేకపోతే ఖచ్చితంగా ఆ విధానాలను పునఃసమీక్షించుకోవాలి. ప్రభుత్వం ఆ విధానాన్ని అవసరమైతే మార్చుకోవాలి. ఉదాహరణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న 2 పాలసీ డెసిషన్స్ అటు క్యాడర్‌లో విపరీతమైన అసంతృప్తి, అసమ్మతిని రగిలిస్తున్నాయి. ప్లస్ విపరీతమైన కరప్షన్ కూడా జరుగుతోంది. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరొస్తుంది. సో, అవినీతి జరగట్లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావట్లేదు అంటే ఓకే. క్యాడర్ అసంతృప్తిగా ఉన్న వదిలేయొచ్చు. క్యాడర్‌ని పట్టించుకోకపోయినా పర్లా. సర్లే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది కదా! అవినీతి జరగట్లేదు కదా అని. ఒకవైపు అవినీతి జరుగుతుంది, మరోవైపు క్యాడర్‌ని సాటిస్ఫై చేయట్లా. మరి ఇంకెందుకది? 2 డెసిషన్స్ ఏమిటంటే ఫస్ట్‌ది ఇసుక. ఉచిత ఇసుక అనే పాలసీ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చారు. ఎవరికి ఉచితంగా ఇస్తున్నారు ఇసుకని? ఎవ్వరికీ ఉచితంగా ఇవ్వట్ల. ఒక ట్రాక్టర్ ఇంటికి ఒక 100 అడుగుల దూరంలో అది ఏరుండి, అక్కడికి సొంత ట్రాక్టర్ ఉండి అక్కడికెళ్ళి పట్టుకోవాలన్నా మినిమమ్ 500-600 ఖర్చు అవుద్ది. లోడింగ్ అని, అన్‌లోడింగ్ అని తీసుకుంటారు. మినిమమ్ తక్కువలో తక్కువ. గతంలో అయితే ఒక 1200, 1500 అయ్యేది. ఏది ఇంటి పక్కనే ఏరుంటాయి, ఇంటి పక్కనే వనరుంటాయి. సో, అంటే గతంలో ట్రాక్టర్ 6000 ఉంటే ఇప్పుడు 3000 అవుతుంది. గతంలో లారీ 40,000, 50,000 ఉంటే ఇప్పుడు 25,000లో వస్తుంది. సో, రేటు తగ్గింది. కానీ ఎవరికి తగ్గింది రేటు? అన్ని వేళలా అందరికీ తగ్గల. పోనీ కరప్షన్ ఏమైనా తగ్గిందా? కరప్షన్ తగ్గల. దోచుకున్న వాళ్ళు అలాగే దోచుకుంటున్నారు. అఫీషియల్ రీచ్‌లు 100 ఉంటే అన్‌అఫీషియల్ రీచ్‌లు 500 ఉన్నాయి. అఫీషియల్ రీచ్‌ల్లో 1,00,000 క్యూబిక్ మీటర్లు కొడుతుంటే అన్‌అఫీషియల్ రీచ్‌ల్లో 10,00,000 క్యూబిక్ మీటర్లు కొడుతున్నారు. అఫీషియల్ రీచ్‌ల నుంచేమో ప్రజలకు ఇస్తున్నారు. అన్‌అఫీషియల్ రీచ్‌ల నుంచేమో భారీగా అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యేలకు కమిషన్లు వెళ్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు భారీగా దీని నుంచి. సో, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్‌అఫీషియల్ రీచ్‌ల్లో అవినీతి జరుగుతోంది. పోనీ క్యాడర్‌కి అంత సంపాదనగా, అంత సోర్స్‌గా లేదు. అండ్ పబ్లిక్‌కి కూడా ఉచితం, ఉచితం, ఉచితం అని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నంతగా పబ్లిక్‌కి కూడా ఉచితంగా రావట్లేదు. ఏ విధంగా చూస్తున్నా సరే ఈ పాలసీకి అన్ని విధాలా సాటిస్ఫై లేదు. అవినీతి కూడా జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఇసుక అఫీషియల్ రీచుల్లో ఆ లోడింగ్ కాంట్రాక్ట్ కోసం ఎమ్మెల్యేల సిఫార్సులు పట్టుకొని వెళ్ళారు. లోడింగ్ కాంట్రాక్ట్ రాకపోతే పార్టీ మీద తిరుగుబాటు చేశారు. ఆ లోడింగ్ కాంట్రాక్ట్, ఇసుక లోడింగ్ కాంట్రాక్ట్ కోసం అక్కడెక్కడ నాకు కళ్ళారా తెలిసింది. అంటే లంచాలు కూడా లక్షల్లో ఖర్చు పెట్టారు. 50,00,000, 25,00,000 కూడా లంచాలు ఇచ్చారు లోడింగ్ కాంట్రాక్ట్ కోసం. సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో అయితే అది యాక్చువల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళు ఉన్నారు. ఆయన తరపున ఒక ఇద్దరు తిరుపతి కలెక్టరేట్లో విపరీతమైన లాబింగ్ చేశారు ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు. సో, అదంతా అంటే ఇప్పుడు ఎందుకులే కానీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతే. అఫీషియల్ రీచ్ల్లో లోడింగ్, అన్‌లోడింగ్ లోడింగ్ కాంట్రాక్ట్ కోసం విపరీతంగా, ఎందుకంటే మిగులుద్ది, బాగా మిగులుద్ది. మరి ఎటువంటి అవినీతి లేకపోతే ఫ్రీగా ఇసుకొస్తే ఎందుకు ఈ లాబింగ్లు, ఎందుకు ఇదంతా చేయడం? అదొకటనమాట. తర్వాత ఇంకో పాలసీ డెసిషన్ ఏంటంటే మద్యం. ఇసుక, మద్యం 2 పబ్లిక్ రిలేటెడే. మద్యంలో విపరీతమైన అవినీతి జరుగుతోంది, భారీగా జరుగుతుంది కరప్షన్. ఇక్కడ మద్యం దుకాణాలు తీసుకున్నది కార్యకర్తలు. దాదాపుగా ఒక 65-70% మద్యం దుకాణాలు కార్యకర్తల చేతుల్లో ఉన్నాయి కదా. వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? అసలు మద్యం దుకాణం తీసుకున్న వాళ్ళల్లో 90% మందికి ఇప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలా చాలా చోట్ల. ఇంకో 8 నెలలు అయితే అయిపోద్ది, వాళ్ళ లైసెన్స్ రెన్యూవల్ అయిపోద్ది, వాళ్ళ 2 సంవత్సరాల పీరియడ్ అయిపోద్ది. కానీ బ్రేక్ ఈవెన్ కూడా కొంతమందికి అవ్వలా. ఈ పాటి బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్లోకి వెళ్ళిపోవాలి, కానీ చాలామంది బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి. దానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇస్తున్న కమిషన్ తక్కువ ఉంది. వస్తున్న కమిషన్ కంటే లంచాలు, బయటకు వెళ్తున్న లంచాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అవినీతి జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక్కొక్క షాపు నుంచి 40,000 నుంచి 60,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధికారులకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం ఆ నెక్స్ట్ డే, ఆ నెల వెళ్ళకపోతే నెక్స్ట్ డే ఆ షాప్ మీద ఏదో ఒక రైడ్ జరుగుద్ది, ఫైన్లు వేసేస్తారు, ఊరుకోరు, సీజ్ చేసేస్తారు, ఏదో ఒక పేరు. ఎందుకంటే మద్యం దుకాణాన్ని నలిపేసినట్టు నలిపేయచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తెలుసా మద్యం దుకాణాలని. ఎందుకంటే ప్రతి మద్యం దుకాణం ఎక్కడో దగ్గర డీవియేట్ అవుతారు.
ఏదో ఒక సందర్భంలో డీవియేట్ అవుతారు. వాళ్ళకొక 40 రూల్స్ ఉంటాయి. అవేవి వాళ్ళు ఫాలో అవ్వలేరు. డీవియేట్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక డీవియేషన్ అడ్డం పెట్టుకొని వీళ్ళెళ్లి సీజ్ చేసేయొచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, ఫైన్ ఎయొచ్చు. సో, అందుకని వాళ్ళు కుక్కిన పెన్లాగా పడుండి వీళ్ళు అడిగిన లంచం ఇస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అలా ఉంటే, మా గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ ఉంటది. అరౌండ్ 1,00,000 ఉంటది. అదే ప్రకాశం జిల్లాలో అయితే పశ్చిమ ప్రకాశంలో ఒక 40, 45, 50 అలా ఉంటది. ఇటు ఇది ఒంగోలు, చీరాల ఇటువైపేమో 60, 70, 80 అలా ఉంటది. అంటే ఏరియాని బట్టి, జిల్లాని బట్టి ఆ మద్యం దుకాణాల నుంచి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళే లంచాలు అటు ఇటుగా ఉంటదనమాట. మరి ఇక్కడ ఎవడు తింటున్నాడు డబ్బులు? ఆ మద్యం దుకాణాలోళ్ళేమో నష్టాల్లో ఉన్నారు. కానీ డిపార్ట్మెంట్‌కి లంచాలు ఇవ్వాలి తప్పదు. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ డీవియేషన్స్. పోనీ డీవియేట్ అయితున్న వాళ్ళు సంపాదిస్తున్నారంటే సంపాదించట్ల. ఎందుకంటే వాళ్ళకి మార్జిన్ తక్కువ వస్తుంది. ఇక్కడ ప్రభుత్వానిది తప్పు, సిస్టమ్‌ది తప్పు, అధికారులది తప్పు. డిపార్ట్మెంట్‌లో కరప్షన్ తగ్గట్లేదు, ప్రభుత్వమేమో కమిషన్ పెంచట్లేదు. మరి తీసుకున్నోడు నలిగిపోయాడుగా, కేడర్ నలిగిపోతున్నారుగా. పోనీ ఈ నష్టాన్ని భరించడానికి ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్మకూడదు. అమ్మితే బాగోదు. అప్పటికి కొన్ని జిల్లాల్లో నెలలో 10 రోజులు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఎంఆర్‌పీ వయోలేషన్స్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నెలలో 10 రోజులు, 20 రోజులు నార్మల్ రేట్లకు అమ్ముతారు. ఇలా అంటే ఎక్కడా సాటిస్ఫై లేదండి. సో, ఈ మద్యం పాలసీ కూడా అలా ఉందన్నమాట. వాళ్ళకి ఇస్తున్న కమిషన్ తక్కువ. 13.8 14% మార్జిన్ వస్తది. ఆ మార్జిన్ అంటే రోజుకి ₹1,00,000 అమ్మితే 14,000 మిగులుద్ది. రోజుకి యావరేజ్‌గా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తక్కువ అమ్ముతారు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ అమ్ముతారనమాట. సో, యావరేజ్‌గా 2,00,000 అమ్ముతారు అనుకుందాం. 1,70,000 నుంచి 2,00,000 అమ్ముతారు అనుకుందాం. అంటే రోజుకి యావరేజ్‌గా వాళ్ళకి ఒక 20,000 నుంచి 25,000 ప్రాఫిట్ వస్తది అనుకుందాం. ఇందులో షాప్ మెయింటెనెన్స్ తీయాలా, శాలరీలు తీయాలా, డిపార్ట్మెంట్‌కి ఇవ్వాల్సిన లంచాలు తీయాలా, ఇవన్నీ తీయాలి. అందుకని వాళ్ళు సేల్ పెంచుకోవడానికి ఈ బెల్ట్లు అవి ఇవి పెడతారు. ఈ బెల్ట్‌ల్లో అంతా పోగా ఇది అవుద్ది. సో, అదే జరగాల్సిందైతే జరుగుతుంది. అంటే అందుకని కరప్షన్ అందుకే కంట్రోల్ అవ్వట్లా. సో, ఇక్కడ కరప్షన్ కంట్రోల్ అవ్వట్లేదు, క్యాడర్‌లో సాటిస్ఫై లేదు కదా! సో, మరి ఇది ఎవరికి మంచి చేస్తుంది? ప్రభుత్వానికేమో ఆదాయం వస్తుంది అంతే. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉంది. ఇంకెక్కడా పనికిరాని డెసిషన్ అనమాట. ఇలా ఈ పాలసీలో కూడా అంత బాలేదనమాట. సో, ఇట్లా పాలసీ డెసిషన్స్ అనేవి ప్రభుత్వాలు 1కి 2 సార్లు పునఃసమీక్షించుకొని వీలైతే మద్యం పాలసీలో మార్జిన్ పెంచడమా, లేదంటే ఇంకా ఏమైనా మార్పులు చేయడం అనేది చేస్తే బెటర్. ఇలా కొన్ని ఉన్నాయి. అవకాశాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుందాం. సో, కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్‌కి సంబంధం లేకుండా మీకు లడ్డూపల్లెం.com ఒకసారి పక్కన వెబ్సైట్ విజిట్ చేయండి. లడ్డూపల్లెం.com లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ స్పెషల్ ఏంటంటే మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా మల్టిపుల్ హెల్దీ ఐటమ్స్, అంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు, పౌడర్స్ చేస్తారు. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. అండ్ రకరకాల స్వీట్లు ఉంటాయి. గోదావరి స్పెషల్ స్వీట్లు. ఇవన్నీ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.